ఏం చేస్తుంటారు? నేను చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. యాజ్ ఏ ఓటర్గా మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు? నా దృష్టిలో ఎలక్షన్ అయిపోయిందండి. మెజార్టీ ఎంత కనుక్కోవడం కోసం ఎలక్షన్ పెడుతున్నారు. అప్పుడు ఎలక్షన్ అయిపోయిందండి. ఎవరు గెలిచారు? పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇంకా పోటీ చేస్తున్నారని అంటే గెలిచేసారు. గెలిచిపోయినాడు. మెజార్టీ కోసం ఎలక్షన్ కౌంటింగ్ తెలిస్తే ఎంత మెజార్టీ వచ్చింది దానికోసం పెడుతున్నారు నా ఉద్దేశం. మెజారిటీ కోసం అయితే మీరు అందరూ వేచి చూస్తున్నారు. అంతే అంతే అండి. 5 ఏళ్ల పరిపాలన అంత ముందు వంగా గీత గారు చేశారు. పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇంతకు ముందులాగే ఉందండి? వంగా గీత అక్కయ్య గారు ఇంత ముందు ప్రజారాజ్యంలో మేము మన ముద్దగడ పద్మనాభం కాంగ్రెస్ నిలబడితే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వంగా గీత గారిని ఇక్కడ మేము నెగ్గించుకున్నాం. తర్వాత ఆవిడ ఎంపీ టికెట్ వెళ్ళిపోవడం వల్ల మనకు దూరం అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా నిలబడినప్పుడు కంపల్సరీ పవన్ కళ్యాణ్కే మేము సపోర్ట్ ఉంటుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే వంగా గీత గారికి రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి. మరి అలాంటి వ్యక్తి మీద ఎలా వంగా గీత గారు పోటీ చేస్తున్నారు అని అడుగుతున్నారండి. మీరైతే ఏమనుకుంటున్నారండి అభిప్రాయం? నా వ్యక్తిగతంగా అయితే ఆవిడ పోటీ చేయకుండా ఉంటే గౌరవంగా ఉండే నాకు అనిపిస్తుంది. అంటే గురువుకి మర్యాద ఇచ్చినట్టు. గురువుకి మర్యాద కన్నా ఓటమి ఎప్పుడు చూడలేదు ఆవిడ. ఫస్ట్ టైం చూస్తున్నారు. నాకు కూడా కొద్దిగా బాధగానే ఉంది. ఓడిపోతారు. ఇప్పుడు స్టేట్ లెవెల్ తో పోల్చుకుంటే అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి మీకు? అంటే సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. కానీ ప్రజెంట్ ఓన్లీ సంక్షేమం. రోడ్లు చూస్తే మెయిన్ రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఎంతో కొంత ముందుకు సాగుద్ది నా అభిప్రాయం. రోడ్లు చూస్తే బాగా చాలా అద్భుతంగా ఉన్న మీరు సోమలకోట రోడ్డుకి వెళ్ళి చూసి ఉంటారంటే ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక గర్భిణీ స్త్రీ కానీ ఆటోలో వెళ్తే అక్కడికి వెళ్ళి డెలివరీ అయిపోద్ది నాకు తెలిసి. అంత దారుణంగా ఉండదు. మీరు కూడా చూసి ఉంటారు కదా. నేను చెప్పడం ఎందుకు, మీరు చూసిన మీకు కనబడుతుంది. రోడ్లు అస్సలు బాగుంది. అభివృద్ధి జరిగి సంక్షేమం ఉండాలి. ఎంత కానీ అతను కాలు మీద నిలబడేదాకా సంక్షేమం లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత సంక్షేమం తీసిన అతను బతుకుగలుగుతాడు. చదువుకునే యువతకి ఉద్యోగాల పరంగా ఏమి లేవండి. అభివృద్ధి అంటే ఏంటండి? ఫ్యాక్టరీలు రావడం, రోడ్లు వేయడం జరిగితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అభివృద్ధిలో సంక్షేమం ఓన్లీ అమ్మఒడి ఇచ్చామంటే తప్పలేదు. అమ్మఒడి ఇవ్వచ్చు. ఎంతకాలం ఆ వ్యక్తి సొంతంగా వాళ్ళ పిల్లల్ని చదువుకుంచుకుని ఆ స్టామినా వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు తీసిన తప్పేమీ లేదు. నిలబడే వరకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఈ ఉపాధిలో పంపడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సంక్షేమం ఇవ్వాలి. కొంతకాలం అతను కాలు మీద నిలబడి వాళ్ళ పిల్లలను చదివించుకోగలిగే స్టేజ్ వచ్చి అంటే లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత సంక్షేమం మెల్లిగా సైమెంటేనియస్గా తగ్గించుకుంటా వచ్చినా తప్పేమీ లేదు. ఇప్పుడు ఈ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అనేది జగన్ గారి మీద పోటీ చేస్తున్నారండి. ఆయనేమో నేను సింగిల్ గా సింహంలాగా వస్తున్నాను, నేను సిద్ధం అని అంటున్నారండి. అసలు ఏంటండి వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన్ని ఓడించగలరు అనుకుంటున్నారు మీరైతే? అది ముగ్గురు కలవడం అనేది మంచిదే ఒక రకంగా. ఎందుకంటే ఒక్క జనసేన విడిగా నిలబడి తెలుగుదేశం విడిగా నిలబడితే ఓట్లు చీలిపోతాయి. మధ్యలో కోతి పంపకంలో ఉంటుంది కదా, ఆ టైంలో జగన్ గారికి అవకాశం వచ్చి ఉంది కాబట్టి కలిశారు. అది తప్పేం లేదు. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేద్దామన్నారు. వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా అవగాహన లేదనా లేకపోతే ఏమనుకుంటున్నారంటే అంటే ఓట్లు చీలిపోతాయనే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి తెలియదు అంటారు. మీ అభిప్రాయం ఏంటండి? ఒకవేళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి కలిపి పోటీ చేయడం కరెక్ట్. కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు అయితే ఎలా ఉంటుంది అనుకుంటారండి మీరైతే? ఆయనకైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ స్వార్థం లేని మనిషి. ఒకవేళ ఇంతకుముందు కనీసం ఒక చైర్మన్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ ఏ పదవి చేయలేదు. ఒకవేళ చేసి ఉన్నది ఇంకో పలానా అవినీతి చేసి డబ్బులు తినేసాడని చెప్పడం ఉంటుంది. ఏ పదవి లేదు. కనీసం వార్డు కౌన్సిలర్ కూడా ఇప్పుడు చేయలేదు పవన్ కళ్యాణ్. అతని మీద అన్యాయం ఆరోపణ చేయడానికి సరిపోక మూడు పెళ్ళిళ్ళు అంటారు తప్పించి ఇంకా అతని మీద విమర్శించడానికి ఏమీ లేదు. వేరే ఆరోపణ చేయమని మీరు చెప్పడం పోనీ ఎవరైనా చెప్పారా? మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మన ఎవరైనా చెప్పారా ఆయన మీద అవినీతి ఆరోపణలు? ఓన్లీ 3 పెళ్ళిళ్ళు ఒకటే చెప్పగలరు తప్పించి వేరేది ఏమి చెప్పడానికి సరిపోవడం అంటే అసలు ఏ పదవి చేయలేదు కదా. చేయలేదు కదా. నేను చెప్పింది పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మొత్తం నెగ్గుతాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఓటు ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 1 సైడ్.